నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు, అల్లు అర్జున్ కు సర్కార్ రిటర్న్ గిఫ్ట్. ఆర్జీవి, మైనార్టీల పట్ల వివక్షత లేదు. రిజిజు, గబ్బాలో హాఫ్ సెంచరీ. రోహిత్ వల్లే నా బ్యాటింగ్ మారింది. శార్దుల్. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో రింగ్స్ మార్చుకున్నారు. ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనము ప్రేమించాలి అని ఓ కోట్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. దీంతోపాటు కాబోయే భర్తతో కేక్ కట్ చేస్తున్న ఫోటోను ఆమె షేర్ చేశారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్లో జరగనుంది. తెలంగాణ సర్కార్పై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అల్లు అర్జున్ అతిపెద్ద స్టార్గా వెలుగొందారు. సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. దానికి ప్రతిగా తెలంగాణ రాష్ట్రం ఆయన్ను జైలుకు పంపించడం ద్వారా బిగ్గెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని ట్వీట్ చేశారు. దేశంలో మైనార్టీల పట్ల ఎటువంటి వివక్షత లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించామన్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఉన్న ముస్లింలతో పోలిస్తే భారత్లో ఉన్న ముస్లింలు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. పొరుగు దేశాల్లో ఉంటున్న ముస్లింలు కూడా ఆశ్రయం కోరుతున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. గబ్బా టెస్టు అనగానే భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ తెగువ గుర్తుకొస్తోంది. భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడి ఆసీస్పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మరో ప్లేయర్ కూడా అటు పరుగులు చేయడంతో పాటు కీలక వికెట్లు తీసి భారత గెలుపులో భాగమయ్యాడు. ఈసారి ఆసీస్ పర్యటనకు ఎంపిక కాని ఆ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ తాజాగా గబ్బా వేదికగా ఆసీస్ భారత్ జట్ల మధ్య టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో తన ప్రదర్శనపై శార్దుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీని వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించాడు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.